జై వారాహి మాత. ఓం శ్రీ మాతే నమ. ఓం శ్రీ మాతే నమ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చినాను. గుప్త నవరాత్రులు నడుస్తున్నాయి కదండి. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు ఎంతమంది చేసుకుంటున్నారండి? ఇవాళ ఆఖరి రోజు అయినటువంటి నవరాత్రులలో ఆఖరి రోజు, ఇవాళ శుక్రవారం రోజు అమ్మవారికి నైవేద్యంగా నేను పరమాన్నం కానీ సేమియా కానీ చేద్దాం అనుకున్నాను. సేమియా ప్రస్తుతానికైతే ఇప్పుడు సేమియా చేస్తున్నాను, సాయంకాలం పరమాన్నం చేస్తాను. ఉదయం కాబట్టి సేమియా పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. వారాహి నవరాత్రులు ఎంతమంది చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మన స్వప్న స్వగృహ కిచెన్ తరపున అందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ వారాహి అమ్మ ఆశీర్వాదాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మొదటిసారి నా వీడియోను చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇవాళ ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి అంతే పవిత్రంగా నేను సేమియా పాయసాన్ని తయారు చేస్తున్నాను. దానికోసం డ్రై ఫ్రూట్స్ అండి, మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోవాలి. తర్వాత సేమియా పాయసం, చక్కెర, ఇంట్లో చేసినటువంటి నెయ్యి అండి. ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. వారాహి నవరాత్రులు అని అంటే మీకు ఎంతమందికి తెలుసండి? దాని పూజ ఎంతమంది చేస్తున్నారు? నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నైవేద్యం అంటే అమ్మవారికి మనం భోజనం పెట్టడం అండి. భోజనాన్ని ఎంత పవిత్రంగా, ఎంత ప్రేమగా అమ్మవారికి సమర్పించుకుంటే అమ్మవారి దయ మనకు మనం అంత పాత్రలం కాగలము. వారాహి మాత అంటే లలితాదేవికి మరో రూపమని నేను నమ్ముతాను, నాకు తెలిసినంత వరకు. అది కరెక్టేనా కాదా? నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం నేను లలితాదేవిని బాగా నమ్ముతాను. లలితాదేవికి మరొక రూపమే వారాహి మాత అని అంటారు. అటువంటి వారాహి మాతకు గుప్త నవరాత్రులలో మనం ప్రేమతోటి మన ఇంటికి ఆహ్వానించి నైవేద్యాన్ని సమర్పించి, ఎవరైనా గెస్ట్ మన ఇంటికి వస్తారంటే మనం ఎంత హడావుడిగా చేస్తామండి, ఎంత ప్రేమగా చేస్తామో. అటువంటిది ఒక అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాము. అట్లాంటప్పుడు ఎంత ప్రేమగా, ఎంత ఆదరంగా, ఎంత భక్తి శ్రద్ధలతోటి పూజిస్తే అమ్మవారి కృపకు మనం అంత పాత్రలం కాగలము అని నేను నా ప్రధాన నమ్మకం. ఒక్కొక్కరి దేవుడి పట్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన నమ్మకం ఉంటుంది. నేను అమ్మవారిని ప్రాణం కంటే ఎక్కువగా నమ్ముతాను. అమ్మవారి అంటే బేసిక్‌గా కూడా అమ్మవారంటే నాకు చాలా 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 నమ్మకం అండి. అది మూఢనమ్మకం అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. కానీ ప్రతి పనిలో మనం చేస్తున్నాము, ఏదైనా పని చేస్తున్నాము అంటే అది అమ్మవారి దయ ఉంటేనే మనం చేయగలుగుతున్నామని నమ్మే వాళ్ళలో మొదటి దాన్నిగా నేను ఉంటానేమో. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టది అనే ఒక నానుడు ఉంటుంది చూడండి, అది నేను కంపల్సరీ నమ్ముతాను. ఇవాళ మనం ఈ భోజనం చేస్తున్నాము అని అంటే వండుకున్న భోజనము నోట్లోకి పెట్టుకునే దాకా కూడా మనకు నమ్మకం ఉండదు ఒక్కొక్కసారి. అటువంటిది దేవుడి ఆజ్ఞ లేనిది ఎటువంటి కార్యక్రమము జరగదు అని నేను నమ్ముతాను. అందులో మీరెంతమంది అటువంటివి నమ్ముతారండి? మూఢనమ్మకం అనుకునే వాళ్ళు మూఢనమ్మకం అనుకుంటారు. కానీ మనం నేర్చుకున్న సాంప్రదాయం ప్రకారం, హిందూ పద్ధతులలో నేను నేర్చుకున్న సాంప్రదాయం ప్రకారం ఇటువంటివి నేను బాగా నమ్ముతానండి. అటువంటిది ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు అని అంటే అమ్మవారు వెలిసిన నవరాత్రులు ఎంత పవిత్రంగా ఉంటాయండి. అందులో శుక్రవారం అంటే మహాలక్ష్మి దేవికి ప్రియమైన రోజు. అటువంటి రోజులలో మనము సేమియా పాయసాన్ని, లేదంటే గుడాన్నం అంటే పరవాన్నం, ఆ పరవాన్నం వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, ఒకసారి తెలియని వాళ్ళు చూడండి. పరవాన్నాన్ని ఎలా చేయాలి అన్న వీడియో ఉంది. అటువంటి పరవాన్నాన్ని తయారు చేసి నైవేద్యంగా పెట్టి అమ్మ ఆశీస్సులు పొందాలి, మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సేమియా పాయసం చేయడానికి నేను నెయ్యి వేసి ముందుగా సేమియాను వేపుతున్నానండి. కొంచెం అమ్మవారికి ఎర్ర పూలు, ఎర్ర చీర, ఎరుపు రంగు అని అంటే చాలా ప్రియమండి లలితామాతకి. అటువంటిది ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమార్చనలు ఎక్కువగా ఇష్టపడుతుంది. మనం పెట్టే నైవేద్యం కంటే ఎంత ప్రేమగా పెడుతున్నాము, ఎంత భక్తితో పెడుతున్నాము అన్నదే ముఖ్యమండి. ఎవరికైనా మనం ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు మనం పచ్చడి వేసి పెట్టినా కూడా
అది ఎంత ప్రేమగా పెడుతున్నాము అనేది వాళ్ళు చూస్తారు గానీ, మనమైనా ఎవరింటికైనా ఎళ్ళినప్పుడు వాళ్ళ ప్రేమనే కోరుకుంటాం గానీ, వాళ్ళు పెట్టే భోజనాన్ని గాదు గదండీ! అలాగా మనం ఎంత ప్రేమగా, భక్తిగా పెడుతున్నాము అనన్నదే అమ్మవారు మన భక్తిని చూస్తుందండి. మనం పెట్టే నైవేద్యాన్ని గాదు. అందులో మనం కొంచెం పరమాన్నం గాని, బెల్లం ముక్క బెట్టినా గూడా అది నైవేద్యం కిందకే వస్తది. లలితామాత అంటే పార్వతీదేవికి మరో రూపం. శక్తి స్వరూపిణి పార్వతీదేవి. పార్వతీదేవికి మరో రూపమే లలితామాత. లలితామాతలోని మరో రూపమే వారాహిమాత. అటువంటి శక్తి స్వరూపిణిని మనం ఎంత భక్తితోటి పూజించుకుంటున్నాము అనేది మన మనసుకు తెలియాలి అనండి. ప్రేమతోటి, భక్తితోటి పూజించుకుంటే అమ్మైనా అడగందే అన్నం పెట్టది అన్నట్టు మనం భక్తిగా ప్రదర్శించండి. భక్తితోటి పూజించండి. ప్రేమగా పూజించండి. అమ్మకు ఉట్టిగా నైవేద్యాలు, భోగభాగ్యాలు, పూలు, పండ్లు, దాపుదీపులు చేస్తే అది కాదండి భక్తి అంటే. మనం మనస్ఫూర్తిగా ఎంత శక్తివంతంగా మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాము అనన్నదే భక్తి. భక్తి లేనిది ఏది కూడా సాధించలేము. లలితామాతను కానీ, వారాహిమాతను గాని ఎంత భక్తితోటి పార్వతీమాతకు మరో రూపం సంతోషిమాత. సంతోషిమాత, వారాహిమాత, లలితామాత ఇవన్నీ పార్వతీమాత రూపాలండి. తల్లి పార్వతీదేవికి రూపాలను మనం రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రూపంగా పూజించుకుంటారు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కరి విధంగా కొలుచుకుంటాం అమ్మవారిని. శక్తి స్వరూపిణి, దుర్గారూపిణి అంటాము. నవరాత్రులలో దుర్గారూపిణిగా కొలుచుకుంటాము. ఇప్పుడు వారాహిమాతగా కొలుచుకుంటాము. అలా ప్రతి మాసంలో మనం అమ్మవారి లేనిది మనకు ఎటువంటి పనులు జరగవు. మనం సృష్టి లేదు. అమ్మది లేనిది సృష్టి లేదు అన్నట్టు అమ్మవారితోటే సృష్టి అంతా నడుస్తుంది అని అంటారు. ఆ అమ్మవారి రూపాన్ని మనము రకరకాలుగా కొలుచుకుంటాం కాబట్టి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యాలు తయారు చేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతోటి మనకు అమ్మ నాకు ఈ కష్టం ఉందని చెప్పుకుంటే బిడ్డల కష్టాన్ని తీర్చే తల్లి ముందుంటుందండి. ఇందులో వేడి నీళ్ళలో నేను సేమియాను ఉడికిస్తున్నానండి. ముందు సేమియాను ఉడికించి వండుకోవడం వలన సేమియా అనేది ఎప్పటికి కూడా దగ్గరికి ఇట్లా ముద్ద కట్టకుండా గట్టిగా కాకుండా ఉంటుంది. అందుకని ఫస్ట్ 70% సేమియాని నీళ్ళలో ఉడికించుకోవాలి. ఆ అమ్మవారి కృపకు పాత్రులందరూ కావాలని, సకల సంపదలతోటి, అష్టైశ్వర్యాలతోటి సత్తులతూగాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మనం 5 నిమిషాలు ఏదైనా టెన్షన్‌లో ఉన్నప్పుడు 5 నిమిషాలు అమ్మకు ప్రార్థన చేసి, ఒక్క 10 నిమిషాలు అమ్మ మీద మనసు నిమగ్నమై చేసుకొని, అమ్మ నాకు ఈ ఆపదున్నది అని చెప్పేసి కోరుకుంటే, ఆ తల్లి ఏదో ఒక రూపంలో మన సమస్యలన్నిటికీ పరిష్కారం చేస్తుందండి. ఈ సృష్టిలో ఆ తల్లి లేని చోటు అంటే ఉంటుందా? మనం అడగకున్నా ఆ అమ్మకు మన బాధలన్నీ తెలుస్తాయండి. కానీ మనం అడగంది అమ్మకు మనం ఒకరమే గాదు గదండీ! సకల సృష్టిని వేలించే తల్లి. అందులో మనం ఒకరం. అటువంటి తల్లికి మన బాధను మనం చెప్పుకోవాలి అనంటే, మన బాధ ఆ తల్లి వరకు చేరుకోవాలి అనంటే, మనం ఎంత మనస్ఫూర్తిగా వేడుకుంటే, అంత మనస్ఫూర్తిగా ఆ తల్లి మన బాధను ఆలకిస్తుంది అని నేను నమ్ముతానండి. నేను నమ్మే విషయాన్నే నేను మీకు చెప్తున్నాను. ఎవరి నమ్మకాలనేవి వాళ్ళకుంటాయి. ఈమె నమ్మినంత మాత్రాన మేము నమ్మాలా అనేసి మీరనుకుంటే అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేను నమ్మినంత అమ్మవారిని ఎవరు నమ్మరు కావచ్చు. నాకు ఆ అమ్మవారు అట్లా సహకరించింది కూడా. ప్రతి సమస్యలో నాకు ఏదో ఒక రూపంలో నేను నమ్మి ఆ అమ్మవారికి నా బాధను చెప్పుకోవడం వల్ల ఏదో ఒక రూపంలో నా సమస్యకు పరిష్కారాన్ని చూపించింది. మీరు కూడా అదే విధంగా ఆ అమ్మవారిని నమ్మి సమస్యకు పరిష్కారాలు పిల్లలకైనా గానీ, మనమైనా చూడండి ఇప్పుడు మన పిల్లలకు ఆకలైతుందని మనకెట్లా తెలుస్తది? మన పిల్లలు ఏదైనా బాధలున్నారని ఎట్లా తెలుస్తది? ఆ తల్లికి గూడా తెలుస్తది. కానీ తల్లికి మనం ఒక్కలమే గాదండి. సకల సృష్టిని పాలించే తల్లికి 100 సమస్యలు మనకే ఉంటాయి. ఒక రోజులో 24 గంటలలో 100 సమస్యలు, 24 గంటలలో ఎన్నో పనులుంటాయి. ఎంతో బిజీగా ఉంటాం. అటువంటిది ఆ తల్లి సకల సృష్టిని పాలించే తల్లి. ఆ తల్లికి ఎన్ని సమస్యలుంటాయండి. అందులో మన సమస్య తీరాలంటే మనం వేడుకునే విధానంలో ఉంటుందండి. ఎంత ప్రేమతోటి, ఎంత భక్తితోటి, ఎంత శ్రద్ధతోటి. శ్రద్ధ అనేదే మన నైవేద్యం గావాలి. భక్తి అనేదే మన మాల గావాలి అన్నట్టుగా మనం ఎంత శ్రద్ధతోటి ఆ తల్లిని వేడుకుంటే మన సమస్యలు గానీ, మన బాధలు గానీ ఆ తల్లి అంత త్వరగా నెరవేరుస్తుందని నేను అనుకుంటానండి. సకల లోకాల నేల తల్లికి బిడ్డల కష్టాలు తెలవయా అండి? ప్రతి తల్లికి తెలుస్తాయి. మన బిడ్డలు బాధపడుతుంటే మనం చూసుకుంటా ఉంటామా? ఉండం గదా! అదేవిధంగా
దేవి కూడా, అమ్మవారు కూడా అంతే. మనం బాధపడుతుంటే చూసుకుంటూ ఉండం. మనకు బాధలు ఎందుకు వస్తాయి? మన కర్మఫలం, పూర్వజన్మ కర్మఫలం. ఈ జన్మలో చేసినవి కాకపోవచ్చు, పూర్వ జన్మలో చేసినవి కావచ్చు, అన్నీ మనకు తెలివయి కదా. మన కర్మ ఫలాన్ని మనం కంపల్సరీ అనుభవించి తీరాల్సిందే. అటువంటి కర్మ ఫలాన్ని అనుభవించే దాంట్లో కొంచెం తగ్గించే మార్గాలను మనకు అమ్మవారు చూపిస్తుంది. మన కర్మ అనేది మనం కంపల్సరీ అనుభవించాల్సిందే అండి. ఎవరి కర్మను వాళ్ళు అనుభవించాల్సిందే. అమ్మవారిని నమ్మినంత మాత్రాన కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి ఆ దేవుడు లేడు అనుకోకూడదు. మన కర్మ ఫలం పూర్వజన్మలో మనం చేసుకున్న ప్రతిదీ ఈ జన్మలో మనం చేసుకున్న ప్రతి దానికి వచ్చే జన్మలో మనం కర్మ అనేది ఒకటి అనుభవించాల్సి ఉంటుంది. అది మంచి అయితే కొంచెం మంచిగా వస్తుంది. మనం ఏ జన్మలో చెడు చేసి ఉంటే పోయిన జన్మలో, ఈ జన్మలో కష్టాలు ఎక్కువ వస్తాయి. అప్పుడు చేసిన చెడును ఇప్పుడు అమ్మవారికి పూజ చేయడం వలన, దాన ధర్మాలు చేయడం వలన మనము తగ్గించుకోవచ్చు. చూడండి, సేమియా అనేది 70% ఉడికింది. ఇప్పుడు పాలల్లో వేసుకుందాం. చూడండి, ఇప్పుడు పాలల్లో మనం సేమియాను వేసేసుకొని, చక్కెర అండి, ఇది చక్కెర తినే స్వీట్ని బట్టి వేసుకోవాలి. ఇది అమ్మవారికి నేను భోజనం పెడుతున్నా అన్న భావంతో చేస్తే అది ఎంతో పవిత్రంగా తయారవుతుందండి. ఎంతో టేస్టీగా తయారవుతుంది. మనం అందులో ఏమీ వేయకున్నా కూడా అది ఎంత టేస్టీగా తయారవుతుంది. ఇలాచీ పౌడర్, అందరూ అదే వేస్తారు, కానీ ఒక్కొక్కరి చేతి మహత్యం అని అంటారు చూడండి. అది వాళ్ళు చేసే ప్రేమధనాన్ని బట్టి ఉంటుంది. చేతి మహత్యం అనేది వాళ్ళు ప్రదర్శించే ప్రేమను బట్టి ఉంటుందండి. అటువంటి వాళ్ళకి నేను అమ్మవారి దయ కలగాలి, మనస్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరైనా వారాహి నవరాత్రులు ఇన్ని రోజులు చేసుకోకపోతే ఇవాళ ఒక్కరోజు చేసుకోండి. ఇన్ని రోజులు చేసుకోలేని బాధ తొలగిపోతుంది. ఈ 7 రోజులు చేసుకోవాల్సిన ఫలితము ఈ ఒక్క రోజుతోటి దొరుకుతుందండి. ఇవాళ చాలా పవిత్రమైన రోజు వారాహి మాతకి. కాబట్టి అమ్మవారికి ఇష్టమైన ఎర్ర రంగు చీర కట్టుకోవటం కానీ, గాజులు పెట్టుకోవటం కానీ, పూలు పెట్టుకోవడం కానీ, కుంకుమార్చనలు చేసుకోవటం కానీ చేసుకొని వారాహి మాతను పూజించి అందరి కుటుంబాలలో సకల ఐశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగభాగ్యాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటున్నానండి నేను. నైవేద్యం వాడే గిన్నెలు కూడా మనం రోజు వాడే గిన్నెలు ఉండొద్దండి, సపరేట్గా పెట్టుకోవాలి. ఈ స్పూన్ ఇటువంటివన్నీ కూడా నైవేద్యానికి సపరేట్గా వండుకోవాలి. అల్లం వెల్లిపాయ కానీ, ఉల్లిపాయ కానీ అటువంటి వాడిన గిన్నెలలో నైవేద్యాలు వండకూడదండి. చాలా పవిత్రంగా వండాలి నైవేద్యం అనేది. ఏదో బాధగా చేయొద్దండి, బాధ్యత ఉన్నప్పుడే శ్రద్ధ వస్తుంది. బాధ్యతతోటి శ్రద్ధతోటి చేసినప్పుడు అమ్మ కృపకు కంపల్సరీ పాత్రలు కాగలుగుతామండి. మనం చేసే పనులను బట్టే మనకు ఫలితం ఉంటుంది. ప్రతి పని మనం ఏదైతే చేస్తామో దానిలోనే మనకు ఫలితం ఉంటుంది. అది చెడైతే చెడు ఫలితం వస్తుంది, మంచి అయితే మంచి ఫలితం వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ చెడు అనేది మనం దూరం పెట్టాలి, మంచి అనేది మనం దగ్గరికి చేర్చుకోవాలి. మంచి చెడులతోటే మన జీవితం ముడిపడి ఉంటుంది. ఎంత వీలైతే అంత మనం మనుషులమండి, చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతాము, మంచికి చాలా తక్కువగా అట్రాక్ట్ అవుతాము. కానీ ఆ చెడును దూరం పెట్టగలిగే అంత సామర్థ్యాన్ని మనకు తెచ్చుకునేది ఈ ధ్యానం కానీ, పూజ కానీ, మెడిటేషన్ కానీ, ఇటువంటివి. అంత ఆలోచించే శక్తిని మనకు ప్రసాదించేది ఇటువంటి పూజలండి. కాబట్టి మీరందరూ నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని అమ్మవారిని పూజించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎందుకంటే ఆల్రెడీ సేమియా అనేది ఉడికిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్లారినాక గట్టిగా అయిపోతుంది. చూడండి, సేమియా అనేది ఉడికిపోయింది, బాగా మెత్తగా ఉడకవద్దు. సరిపోయిందండి సేమియా ఉడకటం.
ఇంత సింపుల్గా చేసుకునే సేమియాని మీరు మీ ఇంట్లో కూడా చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని నేను మన స్వప్న స్వగృహ కిచెన్ తరపున కోరుకుంటున్నాను. సూర్యాస్తమయం తర్వాత చేసుకునే పూజలు విశిష్టత అండి. సూర్యాస్తమయం తర్వాత మీరు పూజ చేసుకొని అమ్మవారి కృప పాత్రలు కాగలరని కోరుకుంటూ స్వప్న స్వగృహ కిచెన్ నుంచి కోరుకుంటున్నాను. ఎవరైనా నా వీడియోలు మొదటిసారి చూస్తే నా వీడియోలకు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. నా వీడియోలు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.